సర్వశక్తి గల దేవా, ఉదయంలన్నీ నీకు పట్టబయలేని కోరికలన్నీ తెలిసి ఉన్నవి. ఏ రహస్యములు నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధనామం యుక్తంగా మహిమపరచినట్లు నీ పరిశుద్ధ ఆత్మ ఆవేశం చేత మా హృదయ తలంపులను పవిత్రపరచుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడవు ప్రభు, ద్వితీయుడవు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సును, నీ పూర్ణ బలంతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమింపను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవి. ప్రేమగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్మును కనికరించి మేమి ఆజ్ఞ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపింపుము. ప్రభువా కనికరించుము, క్రీస్తును కనికరించుము. ఈ నెల మనమందరం అదే మొదలు నిలబడి మన కీర్తన పుస్తకంలో నుండి 26వ కీర్తన రండి ఉత్సహించి పాడుదాము అనే కీర్తన 3 వచనాలు పాడుకుందాము. 26వ కీర్తన రండి ఉత్సహించి. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి పేగుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. మన ప్రభువే మా దేవుండు, ఘనమహాత్యము గలరాజు. భూమి అగాధపు లోయలను భూధర శిఖరము లాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గున్గాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు నాను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గునామే. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్యం చదివించబడడం. పరిశుద్ధ
పరిశుద్ధ ఆదివారం దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి మొదటి బైబిల్ పాఠముగా పాత నిబంధన గ్రంథం నుండి ప్రవక్త యెషయా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం గల దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ప్రవక్త యెషయా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచన ప్రారంభం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిని. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనొచ్చు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతినకు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. అప్పుడు ఆ శిరాపులతోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లా అనము, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. ఇంతటితో మొదటి పాఠం సార్. రెండవ బైబిల్ పాఠంగా ప్రకటనల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనాలు చదువుకుందామా. ప్రకటనల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం చదువుకుందాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండేను. మరియు నేను మొదట వినిన స్వరము ఘోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనము నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంతి పద్మరాగములను పోయినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుసును సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనముల నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుతున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును కోరిన గాజు వంటి సముద్రమున్నట్టుండేది. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండేను. మొదటి జీవి సింహాసనము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండేవి. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూతావర్తన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక
రాత్రింపగలను చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులు కలుగునుగాక అని ఆ జీవుడు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనందు ఆసీనుడై ఇండు అని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృజింపబడేను కనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందు నర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసింది. ఈ మటుకు రెండవ పాఠం. సరే, పరిశుద్ధుడైన యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 26వ వచనం గల దేవుని వాక్యము చదువుకుందాము. ప్రభువా నీకు మహిమా కలుగును గాక. యోహాను సువార్త 4వ అధ్యాయము 16 నుంచి 26 వచనం గల దేవుని వాక్యం చదువుకుందాం. యేసు నీవు వెళ్ళి నీ పెన్నిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పింది. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరి, నీకు 5 పెనిమిట్లుంది, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పింది వారిని. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుతున్నారు. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించదు కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఎట్లను, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలిసిన దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. రక్షణ యూదులలో నుండి కలుగుతున్నది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించగలవచ్చున్నది. అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టి వారి కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారు. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. ఇంతటితో సోదరు సరి. ఇది పరిశుద్ధ సువార్త నిమిత్తము క్రీస్తు నీకు స్తోత్రము. ప్రార్థించుకుందాము. ప్రేమగల మా రక్షక, ఈ పరిశుద్ధ దినమున నువ్వు ప్రేమించిన నీ పరిశుద్ధ సంఘంతో ఈ వాక్యమును పంచుకొంచునగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు. చేరువచ్చిన బిడ్డలను తమ ఇళ్లలోనే ఉండి వాక్యాన్ని అంగీకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, దేవా ఇటు వాక్యం వినుటకును అంగీకరించటకును
అనుసరించుటకు మా హృదయాలను ప్రేరేపించమని క్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ప్రభునందు ప్రియులారా, ప్రియా దేవుని సంగమా, మన యొక్క పరిశుద్ధ వారంలో మనం దేవుని సన్నిధానానికి వచ్చి ఆరాధించటకు దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి మట్టిని దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రపంచమంతా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ కరోనా అనే వైరస్ ద్వారా బాధపడుతున్న సమయంలో దేవుడు మనల్ని, మన కుటుంబాలను సంరక్షించి ప్రతి వారికి ఇస్తున్న ఆరోగ్యం కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు. వీళ్ళారా, మరి ఈ దినం మన యొక్క CSI అంశం ప్రకారం మనకు ఇవ్వబడేటువంటి అంశము ఆరాధన ప్రజల విశ్వాసం యొక్క ఉత్సవం. ఆరాధన ప్రజల విశ్వాసం యొక్క ఉత్సవం. వర్షిప్, సెలబ్రేషన్ ఆఫ్ పీపుల్స్ ఫెయిత్. వర్షిప్, సెలబ్రేషన్ ఆఫ్ పీపుల్స్ ఫెయిత్ అనేటువంటి అంశం ధ్యానించడం. మరి ప్రియులారా, ఈ విధంగా ఉంటుండగా నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు చూసుకున్నప్పుడు ఒకసారి వాక్యాన్ని చూద్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుండగా గ్రంథములు విప్పగానే జనులందరూ నిలబడి ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖం వంచుకొని యెహోవాకు నమస్కరించింది. ప్రభునందు ప్రియులారా, ఆరాధన అనే అంశమును మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆరాధన వేరు, స్తుతి వేరు, ప్రార్థన వేరు. ఆరాధన అనేది దేవుని యొక్క సన్నిధిని అనుభవించడం ఆరాధన. స్తుతి అనేది మనము ఆయనను మరి ఆనపతిగానలతో వేడుకోవడం, అది స్తుతి. ప్రార్థన అనేది మన మనవులు చెప్పుకోవడం ప్రార్థన. కాబట్టి ఈ యొక్క వర్షిప్ అనే మాట, అటువంటి ఆరాధన అనే మాట ప్రాచీన ఇంగ్లీష్ భాష నుంచి వచ్చినటువంటి మాట. వర్షిప్ అనగా అర్హత కలిగిన ఆరాధన. అర్హత అనే మాటకి అర్థం ఏంటంటే ఈ లోకంలో దేవుడు మాత్రమే అర్హత కలిగినటువంటి వాడు ఆరాధన. కాబట్టి వర్షిప్ అనేటువంటి మాట ఏదైతే మనకు ఇవ్వబడిందో, ఈ యొక్క అర్హత కలిగినటువంటి దేవుణ్ణి ప్రజలమైనటువంటి మనము దేవుని యొక్క సన్నిధానంలో ఉండి ఆయనను ఆరాధించడమే మనకు ఉన్నటువంటి ఆరాధన. కాబట్టి మరి పిల్లల యొక్క దీనిని ఆరాధనకు, పరలోకానికి, భూమికి మరి మధ్యలో ఉన్నటువంటి మానవునికి ఉన్నటువంటి సంబంధం చాలా గొప్ప. దేవుడు సృష్టికర్త, కాపాడుతున్నవాడు, మన జీవితాన్ని నడిపిస్తున్నవాడు. మరి అందులో బట్టి మనం తప్పకుండా ఆరాధన చేయాలి. ఎందుకనగా ఆరాధన అనేది మరి ఇక్కడ ఎజ్రా చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, ఆయన గ్రంథం పట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు జనులందరూ నిలబడి ఆమెన్ ఆమెన్ అన్నారు. ఆమెన్ అనే మాటకు నేను చేసిందంతా జరుగును గాక అని అర్థం. మేము మనపెట్టుకున్నదంతా జరుగును గాక అని అర్థం. కాబట్టి జనులందరూ దేవుణ్ణి ఆరాధించి మరి వారు ఆయన గ్రంథం విప్పగానే, స్తుతించగానే ప్రజలందరూ కూడా తలకు వంచి దేవునికి నమస్కారం చేసి వారు కూడా అందులో పాల్గొన్నారు. కారణం ఏంటంటే ఆరాధన అనేది ఒక సమూహంతో కూడుకున్నటువంటి ఆరాధన, అందరూ కలిసి చేసేటటువంటి ఆరాధన. మరి ఆరాధన చేయడం ద్వారా మనకు ఏమన్నా ఆశీర్వాదాలు ఉన్నాయా? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇంతగా నేను ఆరాధిస్తున్నప్పుడు దేవుడు నాకు ఆశీర్వదిస్తున్నాడు అనేటువంటి మనం మాటలు అనుకుంటాం. కానీ ఆరాధించేటప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో పిల్లరా దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయంటే, ఆయన వారి మధ్య
ఉంటానని వారితో కూర్చుండి సావాసాన్ని పంచుకునేటప్పుడు. రెండవది, తన మహిమతో తన ప్రజలను కప్పి మరి తన యొక్క సన్నిధిని కనపరచుటప్పుడు. మూడవది, సమృద్ధి అయిన దీవెనలతో మరియు ముఖ్యంగా సమాధానంతో మానవులను నింపేటప్పుడు. నాలుగవది, నిజమైన విశ్వాసంతో తనను ప్రార్థించే వారికి విన్నపాలను మరియు విన్నపములకు జవాబులు ఇచ్చేటటువంటి. ఐదవది, వారి సమృద్ధి అయిన సంతోషాన్ని కలిగిస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి. ఆరవది, తన ప్రజలను తాజాగా పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యపరిచి నడిపిస్తానని జ్ఞాపకం చేస్తున్నట్టు. ఏడవది, పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రజల సర్వసత్యంలోనికి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి వాడు. ఎనిమిదవది, తన ఆత్మ ద్వారా వాక్యం ద్వారా తన ప్రజలను పరిశుద్ధపరుస్తానని చెప్తున్నటువంటి వాడు. తొమ్మిదవది, తన ప్రజలను అందరినీ వారికి క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు. వారి యొక్క పాపములను ఒప్పుకునేటువంటి స్థితిలోనికి తీసుకుని వస్తాడని, అనగా నీతిని గూర్చి తీర్పును గూర్చి చెప్తున్నాడని. మధ్యలో చివరి ఏంటంటే 10వది, పాపములను రక్షిస్తాడని దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం. కాబట్టి ఈ ఆరాధన మరి ఇన్ని విధాలైనటువంటి దీవెనతులతో కూడుకున్నప్పుడు, ఇన్ని విధమైనటువంటి ఆశ్రయాలతో కూడుకున్నప్పుడు తప్పకుండా మనం దేవుడిని ఆరాధించవలసింది. కావున ఈ దిన దేవుడి సన్నిధానంలో వచ్చినటువంటి మనము ఎలాగా ఆరాధిస్తున్నాం? నిజంగానే అర్హతతో దేవుడిని ఆరాధిస్తున్నామా? ఆయన మాత్రమే పూజనీయుడైనటువంటి ధైర్యంతో ఆరాధిస్తున్నామా? ఆరాధించినప్పుడు మన విశ్వాసం ఎలా ఉందో ఒక్కసారి కనుగోలని మనం చేస్తున్నాం. వీళ్ళరా, మొట్టమొదటిది, ఆరాధన ద్వారా దేవుని ప్రజల విశ్వాసం యొక్క బలపడాలంటే దేవుని సన్నిధిని అనుభవించు. దేవుని సన్నిధిని అనగా ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఎందుకు దేవుని సన్నిధి అన్నప్పుడు మనం చదువుకున్నటువంటి ఒక పాత నిబంధన పాఠం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూసుకున్నప్పుడు, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం మనం చూసుకున్నప్పుడు, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గానములు చేయుచుంది. మరి ప్రియులరా, దేవుని యొక్క సన్నిధానంలో సర్వ సైన్యం, శిరూపులు కెరూపులు ఆ యొక్క దేవుని సన్నిధానంలో ఉండి వారి గాన ప్రతికారాలు చేస్తుంటే దేవాలయం యొక్క మరియు పునాదులు వణుకుతున్నవని రాయబడింది. అనగా స్తుతి అనేది దేవుని సన్నిధానంలో మరి ఆయన సన్నిధిని అనుభవిస్తున్నటువంటి ప్రజలు మరి చూస్తున్నటువంటి సమయంలో యెషయా ప్రవక్త మాత్రమే ఉన్నాడు. ఎందుకనగా యెషయా ప్రవక్త ఉజ్జియా చనిపోయినటువంటి సంవత్సరం మందు క్రీస్తు పూర్వం 740 సంవత్సరంలో మరి ఈయన దేవుని యొక్క సన్నిధానంలో ఈ దర్శనాన్ని చూస్తున్నాడని మన ప్రియులరా రాయబడింది. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో తాను దేవుని సన్నిధిని చూస్తున్నాడు. కావున ఆరాధనకు వచ్చేటటువంటి మనం ఎవరినో మనుషులను చూడాలని కాదు. వారు ఎట్లుండ్రు, మీరు ఎట్లుండ్రు, వారు ఏం చేస్తున్నారు, మీరు ఎట్లుండ్రు, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారు, నేను ఎలాంటి బట్టలు వేసుకున్నా, అది కాదు. మనం ఒక్కసారి ఆరాధనకు వచ్చామంటే చూడవలసింది దేవుని సన్నిధి. అనగా ఆ ప్రభు యొక్క శిలువను చూస్తూ ఆయన సన్నిధిని అనుభవిస్తూ, దేవా, ఎందుకనగా ఆయన మన మధ్యలో మరి పిల్లగా మనం రాష్ట్రాన్ని మరి రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో 3వ వచనం చెప్పినట్లు మరి ఆయన దేవాలయంలో ఆయన కనుదృష్టి, ఆయన మనసు ఉన్నదని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాం. కాబట్టి మరి దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినటువంటి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మనం దేవుని సన్నిధిని అనుభవించే వారు కావాలి. ఏదో అందరూ వస్తున్నారు, అందరూ దేవుని గుడికి పోతున్నారు, నేను కూడా పోతాను, నేను కూడా వెళ్తాను అని అనుకుంటే మనం పొరపడుతున్నామని జ్ఞాపకం చేస్తాం. అందును బట్టి యెషయా తాను మొట్టమొదట దేవుని సన్నిధిని చూసినప్పుడు తన మనసులో ఒక ఆనందం, తన మనసులో ఒక నూతనత్వం, అంతేకాకుండా ఆయన అపవిత్రమైనటువంటి ప్రజల మధ్య ఉన్నారనేటువంటి ఒక వాస్తవాన్ని తెలుసుకున్నాడు. పాపంతో నిండినటువంటి మనుషులుగా ఉన్నారనేటువంటి వాస్తవాన్ని తెలుసుకున్నాడు. అందును బట్టి
ఎప్పుడైతే ఒక దూత ఆ నిప్పును తీసుకుని వచ్చి అతని పెదవులకు అంటించిందో అప్పుడు తాను చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన మనుషుల మధ్య నివసిస్తున్నాను అన్నాడు. కాబట్టి తాను పశ్చాత్తాపంతో తన పాపం ఒప్పుకున్నాడు. నేను అపవిత్రుడను. వీళ్ళరా మనుషులమైన మనం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మన యొక్క పాపము, మన అపవిత్రత మనం దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని దీవించి నడిపిస్తాడని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి వీళ్ళరా దేవుని యొక్క సన్నిధానంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుని యొక్క సన్నిధానంలో మరి దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఆయన సన్నిధానంలో మనం తప్పకుండా మన పాపాన్ని ఒప్పుకోవాలి. మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదం మనకు కలుగజేస్తున్నాడు. ఏంటంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17 నుంచి 18 వచనం చదువుకుంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17 నుంచి 18 చదువుకుంటే, నేను ఆయనను చూడగానే వచ్చిన వారి వాళ్ళే ఆయన పాదం మీద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, భయపడకుము. అనగా దేవుణ్ణి మనం చూసినప్పుడు, ఆయన సన్నిధిని అనుభవించినప్పుడు దేవుడు మనకి ఇచ్చే గొప్ప ధైర్యం ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం ఏమంటే, భయపడకు. అనగా దేవుడు ఈ లోకంలో ఉన్న సాతానుతో పాపంతో పోరాడుతున్న మన జీవితాలు ఒక ధైర్యం ఇచ్చి ఏమంటాడంటే, నేను మొదటి వాడను, కడపడి వాడను, జీవించువాడను, మృతునైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాననే వాస్తవాన్ని జ్ఞాపకం చేసి. కాబట్టి పిల్లరా, దేవుడు సజీవుడు. ఆయన యుగయుగములు మరి మొదటివాడు కడపటివాడు ఆయనే. కాబట్టి అందువరకు మనం ఆయన స్థుతించాలి. కావున మొట్టమొదట దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన మనం భయపడకుండా దేవుని సన్నిధానంలో ఆయన సన్నిధిని అనుభవించి మరి ఎలాగైతే ఇష్యలాగా తన పాపలను ఒప్పుకున్నాడో, తన అపవిత్రతనంతా దేవుని సన్నిధానంలో దూరపరుచుకున్నాడు. మరి మనం కూడా ఆ విధంగా చేసుకున్నప్పుడు మనం కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుతామని జ్ఞాపకం చేస్తుంది. వీళ్ళ మరి దేవుని సన్నిధానం అనుభవించే వారికి కావాలని జ్ఞాపకం చేస్తుంది. రెండవది, ఆరాధన ప్రజల విశ్వాసం యొక్క ఉత్సవంలో యథార్థమైనటువంటి ఆరాధన కావాలి. యథార్థమైన ఆరాధన ఎందుకు అంటున్నానంటే, ఈతను చదువుకున్నటువంటి స్వార్థల పాఠంలో యోహాను స్వార్థ 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యోహాను స్వార్థ 4వ అధ్యాయం 23వ వచనం, అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించగల వచ్చినది. అది ఇప్పుడు నువ్వు వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించేవారు అడ్డువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ప్రియులరా, దేవుని యొక్క సన్నిధానంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడినటువంటి మాట, అమ్మా నీకు పెనిమిటి ఉన్నాడు కాబట్టి పిలుచుకొని అంటే, అయ్యా నాకు పెనిమిటి లేడన్నప్పుడు, మరి ఇంతకుముందు అయితే 5 ఉండ్రి, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు అన్నప్పుడు ఆమె సత్యం చెప్పి యథార్థం మాట్లాడి దేవుని దగ్గర ఎలాంటి తప్పులు మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పింది. ఏంటి, అవునయ్యా నాకు ఉన్నటువంటి వాడు నా పెనిమిటి కాదు. కాబట్టి ప్రభు అన్నాడు, నువ్వు సత్యమనే చెప్తే కాబట్టి మరి నువ్వు దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా ఉండాలని అనుకున్నప్పుడు, ఎందుకనగా సమరయులకు అప్పటి కాలంలో దేవాలయాలకు వాళ్ళకు ఛాన్స్ లేదు. వాళ్ళు దేవుని సన్నిధానానికి వచ్చి అందరితో కలిసి ఆరాధించేటువంటి స్థితి లేదు. వాళ్ళకు సపరేటు గది, సపరేటు ఉద్దేశం. అందుకని మరి నువ్వు యూదుడమైనటువంటి నీతో సమరయ స్థితితో నాకేం పని అని వాస్తవాన్ని చెప్పింది ఆ సమరయ స్థితి. కానీ ఆమె చెప్పినటువంటి మాటలు యథార్థత ఉంది, వాస్తవం ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి మరి జంకు కానీ మరి ఒక రకమైనటువంటి నేను చేస్తున్నటువంటి పొరపాటు అని చెప్తున్నటువంటి మాటల్లో మరి తాను ఎప్పుడు కూడా ఆధారపడకుండా వాస్తవం చెప్పినటువంటి స్త్రీ. కాబట్టి ప్రియులగా దేవుని సన్నిధానానికి వచ్చిన మనం మరి యథార్థంగా మన మనసును దేవునికి అప్పచెప్పుకొని పెదవులతో కాకుండా దేవుని యథార్థంగా ఆరాధించే వారం కావాలి.
అందుకొరకు యేసు ప్రభు లోకంలో తాను సువార్త ప్రారంభించినప్పుడు పరిసయ్యులను మరి యూదులను చూసినప్పుడు వాళ్ళతో చెప్పినటువంటి మాట ఏంటంటే మార్క్స్ సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో మాట్లాడాడు. మరి ప్రియులారా, మార్క్స్ సువార్త 7వ అధ్యాయం 6వ వచనం, అందుకు ఆయన వారితో ఇలా చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది అనేటువంటి వాస్తవాన్ని ప్రారంభిస్తాను. పరిసయ్యులు శాస్త్రులు మరి ఈ యొక్క చట్ట ప్రకారం లేకపోతే లోక సంబంధటువంటి ఆధిక్యతలను కోరుకొని వారు చేస్తున్నటువంటి పని ఏంటంటే వారు చేస్తున్నటువంటి ఆలోచనలు పేరున్నాయి కానీ దేవుని యథార్థంగా ఆరాధించడం లేదు. పుదీనాలో 10వ భాగం, సోంపులో 10వ భాగం, మన అంతేకాకుండా అన్నింటిలో ఇస్తున్నారు కానీ దేవునికి హృదయం మాత్రం ఇవ్వడం లేదు. అందుకని ఏమన్నాడంటే వీళ్ళరా పెదవులతో కనపరుస్తున్నారు కానీ వారి హృదయమో దూరంగా ఉన్నారు. దేవుని సన్నిధానానికి వచ్చిన మనం సమరయ స్త్రీ ఎలాగైతే యథార్థంగా వాస్తవాన్ని చెప్పుకొని దేవుని యొక్క దీవెన పొందిందో మనం కూడా అలా విధంగా చెప్పుకున్నప్పుడు మన ఆరాధనలో మనకు ఆత్మ విశ్వాసం ఇంకా బలపరచబడుతుందని నేను జ్ఞాపకం చేస్తాను. కాబట్టి మనం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు బాహ్య ఆచారాలు కానీ లేకపోతే మన ఇష్టానుసారమైనటువంటి ఉత్సవాలు కానీ కాకుండా ప్రియులరా దేవుని యొక్క సన్నిధానం మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ మరి ఉపవాసం ఉంటూ దేవుని వాక్యం చదువుకుంటూ దేవుని సన్నిధానంలో యథార్థత లేకపోతే మరి అది కేవలం పెదవులతో ఆరాధన అవుతుంది కానీ యథార్థమైనటువంటి వాస్తవాన్ని యేసుప్రభు ఏమన్నాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో కొండ మీద ప్రసంగంలో శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కావాలి అనగా వాళ్ళు కేవలం లోక సంబంధమైన ఆచారాల పద్ధతి ప్రకారమే చేస్తున్నారు కానీ మీరు మాత్రం హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలని వాస్తవం మత్తయి 5:20 వచనంలో మాట్లాడారు. అనగా వాళ్ళ నీతి కంటే మీ నీతి గొప్పది కాదు. మీరు ఆరాధించేటటువంటి హృదయపూర్వకమైనటువంటి ఆత్మతో ఉన్నటువంటి ఆరాధన కావాలన్నటువంటి వాస్తవాన్ని కాదు. కాబట్టి అందుకొరికి దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలనే వాస్తవాన్ని జ్ఞాపకం. మరి మనం ఎలా ఆరాధిస్తున్నాం? యథార్థంగా వాస్తవంగా ఆరాధిస్తున్నామా? యథార్థ హృదయంతో మనం దేవుని సన్నిధానానికి వస్తున్నామా? మంచి మనసుతో దేవుని సన్నిధానానికి వస్తున్నాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం చేస్తాం. చివరిది 3వది ఏంటంటే ఎప్పుడైతే మరి ఆరాధనలో ప్రజల విశ్వాసం యొక్క ఉత్సవం జరగాలంటే దేవుని మహిమను చూడాలి, దేవుని ఆనందంలో పాల్పాగస్యం కావాలి. ఎందుకంటే మనం చదువుకున్న ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు నేను, అవి చుట్టూను రెక్కల లోపడను కనులతో నిండినవి. అవి వర్తమాన భవిష్యత్తు కాలంలో వర్తమాన భవిష్యత్తులో ఉండు సర్వాధికారి దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగలు చెప్పుతున్నారు. పిల్లరా, ఆరాధనలో విశ్వాసం బలపడాలంటే, ఉత్సవం చేసుకోవాలంటే రాత్రి పగలు దేవుని స్తుతించేవారు కాదు. అందును బట్టి అక్కడ మరి దేవుని యొక్క సన్నిధానంలో పిల్లరా దేవదూతలు మరి వారు రెక్కలు కప్పుకొని ముఖాలు కప్పుకొని రెక్కలతో ఎగురుచు మరి వారు చేస్తున్నటువంటి పని ఏంటంటే మరి భూత భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడకు ప్రభు పరిశుద్ధుడు 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 అని రాత్రింపగల్లో ఆరాధిస్తారు. ఎక్కడ ఎండు లేదు, ఎక్కడ కూడా ఆరాధనకు మరి వారు అంతవరకు సరిపోతుంది అనేటువంటి మాట్లాడలేదు. కాబట్టి ఈ ఆరాధనలో ఉండేటువంటి ఆ విధంగా ఆరాధిస్తే ప్రభు చెప్పినటువంటి మాట మనము ఆయన మహిమను చూస్తాం, ఆనందంతో మనం ప్రభువును ఆనందిస్తాం. కాబట్టి ఆరాధనకు వచ్చినప్పుడు ప్రభు యొక్క ఆనందాన్ని పొంది ఆయన యొక్క మహిమతో నింపుకునే జీవితం కావాలి. అందుకని యేసు ప్రభు చిన్న శిష్యులకు ఈ లోకం నుంచి వెళ్ళకముందు
వాన్సోత మరి 14:3 ఏమంటే నేనుండు చోట మీరుండు లాగున మీ కొరకు స్థలం సిద్ధపరచగలిగినాను. అనగా నేను ఎల్లప్పుడూ కూడా కెరూబులతో శిరూపులతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను ఎలాగైతే పొగడపరుచున్నాను, పరిశుద్ధుడు అని చెప్పబడుతున్నది. ఆ చోటుకు మీరు రావాలని మన లాభాలిస్తాం. కాబట్టి పిల్లలు అంటే అర్థం ఏంటంటే ఆయన మహిమను చూసి ఆయన ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ పిల్లల నేటి దినాలలో మరి దేవుని సన్నిధానం చేస్తున్నట్టు మనం ఏ విధంగా దేవుని సన్నిధానం గురించి ఆరాధిస్తున్నాం అనగా దేవుని ఆనందాన్ని తన మహిమను చూడాలని అనుకుంటున్నాము. మరి చాలాసార్లు మన జీవితాల్లో ఆయన మహిమను చూడలేక ఆరాధన అనేది కేవలం ఏదో వద్దుకు అన్నట్టు కాకుండా దేవుని స్తుతించినప్పుడు తప్పకుండా మనం అందరం ప్రతి ఆరాధనలో మనం ప్రార్థన చేస్తాం, ప్రభు ప్రార్థన చెప్పుకుంటాం. ఆ ప్రభు ప్రార్థనలో నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేస్తాం. కానీ మీది అక్కడ జరుగుతున్న ఆరాధన రాత్రి పగళ్ళు శరూపులతో కెరూబులతో పొగడపడుచున్న నీవు ఇదిగో అదే మహిమ, అదే రాజ్యం, అదే ఆరాధన ఇక్కడ జరగాలని కాబట్టి నేను ఆరాధనకు కలిగించేటటువంటి ఆటంకాలు ఏంటంటే దేవుని సన్నిధానంలో మరి పిల్లల ఆరాధన ఆటంకానికి ఆరాధనకు కలుగుతున్నటువంటి ఆటంకాలు ఏంటంటే స్వచిత్తం అనగా సెల్ఫ్ డిక్లరేషన్ అనేది. అంతేకాకుండా రెండవది లోకాచారం, ఈ లోకం యొక్క ఆచారాల పద్ధతులు కావు. మూడవది సందిగ్ధాత్మ అనగా యథార్థమైన ఆత్మతో కాకుండా. మరి నాలుగవది సోమర్థనం. ఎందుకనగా బైబిల్ చెప్తుంది ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనత అంటుంది. కాబట్టి మరి సోమర్థనంతో ఆరాధించడం లేదు. అసహనం అనగా నెమ్మది లేకుండా అసహనంతో ఆరాధిస్తున్న సమయం. మరి ఆచారం విధానాలు, మరి ఆచారాల పద్ధతులు కాదు కానీ యథార్థమైన ఆరాధన కావాలని కోరుకుంటాడు. మరి అంతేకాకుండా ఇతరులను క్షమించలేని గుణం. మరి వీళ్ళ ఇంకా ఏమంటాడంటే దేవునికి సన్నిధానంలో అహంకారం, కులము, ఉన్నత విద్య, గొప్పతనాలు, మరి అంతేకాకుండా ఇంకా ఎన్నో విధాలుగా చెప్పుకొని అసమాధానంతో ఉంటున్నటువంటి జీవనాలు. మరి వీటన్నిటి మనం తొలగించుకోవాలంటే, మన విశ్వాసం ఈ యొక్క ఉత్సవాన్ని మనం ఆరాధన జరుపుకోవాలంటే మనం దేవుని యొక్క ఆనందాన్ని పొందేటటువంటి వరకు కావాలి, లేదా దేవుని మహిమను చూస్తున్న వరకు కావాలి. కావున యేసయ్య మనందరి కొరకు ప్రభువును ఆయన కూడా ఆరాధించాడు, ఆయన కూడా ప్రతిదినం స్తుతించుకుంటూ వచ్చినాడు. కావున మరి ఆయన దేవాలయానికి వెళ్ళి మరి దేవుని స్తుతించినటువంటి వాడుగా బైబిల్ చెప్పబడుతుంది. కాబట్టి వీళ్ళరా మనం ఆరాధించినప్పుడు మొట్టమొదటి ఏంటంటే దేవుని సన్నిధి ఉన్నదని మనం తప్పకుండా గుర్తించుకొని ఆరాధించాలి. రెండవది మన ఆరాధనలో యథార్థమైన మనసుతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. మూడవది మన ఆరాధన దేవుని ఆనందాన్ని పొందొచ్చు, ఆయన మహిమను చూసే వాళ్ళకి కావాలి. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభు మన కొరకు సిలువను పొంది తన రక్తాన్ని కాచి మనలందరినీ తన యొద్దకు ఆహ్వానించి తండ్రి మీరేం చేయించున్నారో మీరు క్షమించమని ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రభు మనమందరం కూడా ఆయన సన్నిధి వెళ్ళి మన పాపాలను దేవా మీ ఆరాధనలో మీ యొక్క మా విశ్వాసం ఇంకా బలపరచబడి మేము నీ ప్రేమగా ఉండడానికి మాకు సహాయం చేయండి. ప్రార్థన చేస్తూ మనల్ని మనం దేవుడికి ప్రేమకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి దీవించుకుంటారు. పల్లవి యొక్క వచ్చిన ఉండగా కానుకలు సమర్పించుకొని ప్రార్థన ఆశ్రమంతో 441 నావన్నీ అంగీకరించిన దేవ పల్లవి 2 వచనాలు పాడుకుందాం. పాడబడుచున్నప్పుడు కానుకలు సమర్పించుకుందాం. నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీ కరుణించుమి. నావన్నీ కృపచేత నీ వలన నొందిన
నావన్నీ కృపచేత నీ వలన నొందిన భావము నన్ను నేను బహుధైర్యముందేక నావన్నీ అంగీకరించు మీ దేవ నన్నిప్పుడు నీవు కరుణించు మీ పరిశుద్ధ మా ప్రియమైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధానికి వచ్చినటువంటి నీ ప్రియదాసుడు దేవదానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. కృతజ్ఞత పూర్వకంగా తాను చెల్లిస్తున్నటువంటి కానుకలను మీరు అంగీకరించండి. తనను, తన కుటుంబాన్ని, తన పిల్లలను, వారి యొక్క తల్లిదండ్రులను మీరందరూ కూడా దీవించి దేవ ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, ఆయుష్ను ఇచ్చి ప్రభు ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి దూరపరిచి చక్కటి ఆరోగ్యం, ఆయుష్యత నింపి నీవే దీవించి పంపమని క్రీస్తు పేరిట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెన తోడేను గాక. ప్రార్థించుకుందాము. ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు. మరొకసారి మా తండ్రి భయంకరమైన పరిస్థితులు ఇక్కడేం జరుగుతుందో, ఏమవుతుందో, ఎవరితో మాట్లాడితే ఏం జరుగుతుందో, ఎవరి ముడితో ఏదంటుతుందో అనేటువంటి యొక్క భయంకరమైన పరిస్థితులు ప్రపంచమంతా ఎదుర్కొంటున్నారు. కరోనా అనే వైరస్ ద్వారా లోకమంతా వణికిపోతుండగా నీ పరిశుద్ధాత్మ చేత నింపి మమ్మలను, మా సంఘాన్ని, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను దేవాన్ని యొక్క ఆశీర్వాద చేత నింపించిన విధానం పడుకుంటున్నాను. ఇంకా నువ్వు కాపాడండి, సహాయం చేయండి. ఏ తెగులు ఏ గుడారానికి సమీపించకుండా ప్రతి గృహం చుట్టూ మీ యొక్క అగ్నికంచన వేయమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా సహోదరుడు సంగీతరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. తనకు కలిగినటువంటి మా ప్రభా ఆ యొక్క ఆయాసంలో నీవు తోడుగా నుండి తన ఆపరేషన్ అంతా సక్సెస్ చేసి దేవా తనకు కావాల్సినటువంటి నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎలాంటి డిస్టర్బెన్స్లో ఉండకుండా దేవుడు నన్ను తప్పకుండా స్వస్థపరుస్తాడని గొప్ప మనసుతో మా తండ్రి వారి ముందుకు సాగడానికి సహాయం చేయండి. వారి వరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఆ మాదిరి ఇంకా అనారోగ్యములతో, ఆయాసాలతో ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించండి ప్రభా. మరి మా దేశమును, మా రాష్ట్రమును, మా అధ్యక్ష మండలమును, మరి మా ప్రభు ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి దేవా ఎవరు కూడా ఇలాంటి కరోనా వైరస్ అనేటువంటి బారిన పడకుండా ప్రతి వారికి నీ సంతోష సమాధానం ఇచ్చి దేవా మా తండ్రి నిన్ను ఆరాధించేటటువంటి వారి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాడు. నీ దీవెన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు దయచేసి నీ కృపలో వర్తలు చేయండి. ఈ ప్రభువా నీ పాదములను పెట్టి వేడుకుంటూ ఈ కొద్ది ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించమని మమ్మల్ని శోధనలో దృష్టి తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవేన స్వామి. ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృప, తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు చేరువచ్చిన మనకును, మన సంఘం అంతటికి, మనం ప్రార్థించిన ప్రతి బిడ్డకు దేవుడు తోడైనను గాక. ఆమేన్.